ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపటి నుంచి శ్రీవారి సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ ఈ రోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి గురించి, అలాగే 2026 జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించి, ఇంకా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఉన్న అవకాశాలు ఏంటి, అండ్ వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపటి నుంచి శ్రీవారి సుప్రభాతం సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఎందుకొరకు రద్దు చేస్తున్నారు అంటే, డిసెంబర్ 16వ తేదీ అనగా ఈ రోజు నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమైంది. మామూలుగా ధనుర్మాసంలో స్వామి వారికి సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై సేవను నివేదించడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు అనేవి ప్రారంభం అవడం జరిగింది. ఈ రోజు నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది. ఈ ధనుర్మాసం ఉన్నన్ని రోజులు స్వామి వారికి సుప్రభాతం సేవస్థానంలో తిరుప్పావై పారాయణం చేయడం జరుగుతుంది. సో ఈ నెల రోజుల పాటు సుప్రభాతం సేవని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. కాబట్టి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో కూడా ఈ సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవండి. మిగిలిన సేవలు అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ సేవల్ని కూడా టీటీడీ వారు ఈ నెల రోజుల పాటు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే భక్తులు పాల్గొనడానికి అవకాశం అనేది ఉండదు. సో ఈ నెల రోజులకి సంబంధించి, అనగా ధనుర్మాసం రోజులకి సంబంధించి ఈ సేవలన్నీ కూడా ఆన్లైన్ లో కూడా మనకి టీటీడీ వారు రిలీజ్ చేయలేదు. అంటే ఆఫ్లైన్ లో కూడా అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అయితే ఈ ధనుర్మాసంలో స్వామి వారికి ప్రత్యేక కైంకర్యాలని నిర్వహిస్తారండి. ప్రతి రోజు కూడా బిల్వ పత్రాలతో స్వామి వారికి సహస్ర నామార్చన నిర్వహిస్తారు. అలాగే శ్రీవల్లి పుత్తూరు చిలకలతో ప్రతిరోజు స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ ధనుర్మాసంలో స్వామి వారికి దోస, బెల్లం దోస, సుండలు, సీర, పొంగల్ ఇలాంటి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశంలో ముఖ్యంగా కొండ కింద తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదం తెలపడం జరిగింది. సో భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ ఈ టౌన్షిప్ ని నిర్మించారు అంటే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ అలాగే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 60 పోస్టుల ఖాళీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆ 60 పోస్టులని భర్తీ చేయాలని ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్వహించడం జరిగింది. సో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ 60 ఇంజనీరింగ్ పోస్టులను త్వరలో టీటీడీ వారు భర్తీ చేయబోతున్నారండి. ఈ రోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి ఈ ప్రెస్ అప్డేట్ ని మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమెంట్ టాబ్ లో పోస్ట్ చేయడం జరిగింది. మరింత సమాచారం కోసం ఒకసారి ఈ అప్డేట్ అనేది చూడగలరు. ఇక నెక్స్ట్, 2026 జనవరి మరియు మార్చి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీల్లో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి నిన్న సాయంత్రం 5:30 సమయంలో టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూసారు అంటే మీరు జనవరికి కావచ్చు, మార్చి నెలకి సంబంధించి కావచ్చు, ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ తేదీలో ఆ సమయం కల్లా లాగిన్ రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. అయితే జనవరి నెలకి సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 8 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి. కాబట్టి ఈ 8 రోజులకి సంబంధించి హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. మిగిలిన తేదీలో అంటే జనవరి 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆ తేదీలకి సంబంధించిన టికెట్స్ ని మాత్రమే ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని గమనించుకోగలరు. ఇక ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అండ్ వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో దర్శనానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం టోకెన్ లేని ఫ్రీ దర్శనం. ఈ ఫ్రీ దర్శనం కూడా మొదటి 3 రోజులు అవకాశం లేదండి. అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎటువంటి టికెట్స్ లేనటువంటి భక్తులకి ఈ 3 రోజుల పాటు దర్శనం అనేది ఉండదు. మిగిలిన 7 తేదీల్లో అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ 7 రోజుల్లో మాత్రం మీ వద్ద ఆన్లైన్ టికెట్ ఉన్నా, ఒకవేళ ఆన్లైన్ లో మీరు అడ్వాన్స్ గా ఏ టికెట్ ని బుక్ చేసుకోనటువంటి
భక్తులైనా ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోనటువంటి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుపతి తిరుమల లోకల్ భక్తులు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని పొందడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఆన్లైన్ లక్కిడిపు. అంటే జనవరి 6, 7, 8 ఈ 3 తేదీలకి సంబంధించి లోకల్ కోటాల్లో భక్తులు లక్కిడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ లక్కిడిపు యొక్క రిజల్ట్ ని డిసెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అనౌన్స్ చేస్తారు. ఇవి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడానికి ఉన్న మార్గాలకి సంబంధించి. ఇకపోతే కామన్ గా ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో దర్శనానికి ఎంత సమయం పడుతుంది, మేము పిల్లలను తీసుకొని వస్తున్నాం, సో ఎంత సమయం పడుతుందని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారండి. మామూలుగా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మొదటి 3 రోజులు దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి రోజుకి సంబంధించి 300 రూపాయల టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. సో 300 రూపాయల టికెట్ ద్వారా దర్శనంకి వెళ్ళినప్పుడే నాకు 5 నుంచి 7 గంటలు, ఒక్కొక్క సంవత్సరంలో అయితే 5 నుంచి 6 గంటలు ఇలా సమయం అయితే పట్టింది. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నానండి. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 తేదీల్లో దర్శనం కొరకు వెళ్లేటటువంటి భక్తులకి అంటే ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయి దర్శనంకి వెళ్లే భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈసారి వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో డిసెంబర్ 30వ తేదీకి 55,000 టోకన్స్, 31వ తేదీకి 66,000 టోకన్స్, జనవరి 1వ తేదీకి 55,000 టోకన్స్ ఇలా రిలీజ్ చేశారంటే టోకన్స్ యొక్క సంఖ్య కూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి మాక్సిమం 4 నుంచి 8 గంటల్లో దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన 7 తేదీల్లో అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 తేదీల్లో మాత్రం ఆన్లైన్ టికెట్స్ తో పాటుగా ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులు కూడా స్వామివారి దర్శనార్థం రావడం జరుగుతుంది. అయినా కొంచెం తొందరగానే దర్శనాలు అయ్యే అవకాశం ఉంటాయండి. ఎందుకని అంటే లాస్ట్ ఇయర్ అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి రోజుకి 25,300 రూపాయల టికెట్స్ రిలీజ్ చేశారు. కానీ ఈసారి రోజుకి 15,000 టికెట్స్ ని మాత్రమే 300 రూపాయలు రిలీజ్ చేశారు. శ్రీవాణి టికెట్స్ కూడా లాస్ట్ టైం రోజుకి 2,000 టికెట్స్ ని రిలీజ్ చేశారు. ఈసారి 1,500 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ ట్రస్టర్ స్కీమ్ డోనర్ కోటా టికెట్స్ ని కూడా ఈసారి లాస్ట్ టైం తో పోలిసి కొంచెం తగ్గించి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనంకి ఈసారి వైకుంఠ ద్వార దర్శనంకి చివరి 7 రోజుల్లో ఆన్లైన్ టికెట్స్ యొక్క కోటా అనేది టీటీడీ వారు తగ్గించి ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి అధిక సంఖ్యలో దర్శనం కల్పించబోతున్నారు. అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం ఎవరైతే వస్తారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఒక 12 నుంచి 15 గంటలు అలా సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఇంకా కూడా ఎక్కువగా ఉంది అనుకోండి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుందండి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజుల పాటు కేవలం ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈ 3 రోజులు లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు ఈ 3 రోజులు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనం అనేది ఈ 3 రోజులు ఉండదు. మిగిలిన తేదీలు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా దర్శనం ఉంటుంది. దీన్ని గమనించుకోగలరు. ఇక ఈ 10 రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ అనేది టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 10 రోజుల్లో తిరుమల అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ లో రూమ్ దొరకలేదు అనుకోండి అలాంటప్పుడు పిఎస్సి 1, 2, 3, పిఎస్సి 5, పద్మనాభ నిలయం ఈ 5 ప్లేసుల్లో లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు ఇక్కడ లాకర్స్ కూడా తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 15వ తేదీ సోమవారం రోజున 70,251 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,862 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,66,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా
12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనంపై అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.